హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గత 2 రోజులుగా చిలుకూరు బాలాజీ టెంపుల్ గరుడ ప్రసాదం విషయంలో కాంట్రవర్సీ అవుతుంది కదా. ఆ విషయంలో నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. గరుడ ప్రసాదం అందరికి అందలేదని మనకి వినిపిస్తున్న మెయిన్ కంప్లైంట్. నాకు అర్థం కాదు, అది ఎట్లా కుదురుతుంది. జనరల్గా న్యూ ఇయర్ రోజు మాత్రమే అత్యధికంగా 3,000 మంది లేదా 4,000 మంది భక్తులు వస్తుంటారంట. అట్లాంటిది 3 లక్షల మంది వచ్చిర్రంట. అది వాళ్ళు కూడా ఊహించలేదు. కాబట్టి అందరికి ప్రసాదం అందించడం సాధ్యమయ్యే పని కాదు. అందరూ గుడి ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారిని తప్పుపడుతున్నారు. ఆ పరిస్థితిలో ఆయన మాత్రం ఏం చేయగలరు? అసలు అంతెందుకండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం ఇంట్లో చిన్నగా ఏదైనా ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, ఒక 100 మందికి అరేంజ్ చేసుకుంటాం. సడన్గా అనుకోకుండా ఒక 1000 మంది ఎక్స్ట్రా వచ్చిర్రు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అదే పరిస్థితి గుడికాడ కూడా జరిగింది. ఇంకో కంప్లైంట్ ఏంటంటే అక్కడ వాటర్ సప్లై లేదని కూడా అంటున్నారు. అక్కడ ఉన్న జనాభాకి ఆడ ఉన్న వాటర్ సరిపోలేదు. ఇంకొకటి, ట్యాంకర్స్ తెప్పిద్దామన్నా సరే 10 కిలోమీటర్ దూరం నుంచే ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది. దానివల్ల ట్యాంకర్స్ కూడా రాలేని పరిస్థితి అక్కడికి. అయితే టెంపుల్ వాళ్ళు ఒక జాగ్రత్త మాత్రం తీసుకొని ఉండాల్సింది. అక్కడ క్యూ లైన్లు లేకపోవడం వల్ల జనాలు గుంపులుగా దొబ్బుకోవడం జరిగింది. కనీసం ఈ పబ్లిక్ని చూసైనా సరే తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొనైనా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే బాగుండేది. లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడ్డరు. ఒకవైపు ఏమో ఉపాసం ఉండి రావడము, అందులో తోపులాట ఒకటి. కొందరు కళ్ళు తిరిగి పడిపోతున్నారు, కొందరు వామిటింగ్స్ చేసుకుంటున్నారు. చాలా ఇబ్బంది అయితే పడ్డరు. ఇది గమనించైనా వాలంటీర్లని పెంచి కంట్రోల్ చేయాల్సింది. ఇంకొకటి ఏంటంటే ప్రసాదం కౌంటర్లు కూడా 6-7 పెట్టినామని అన్నారు. అది కూడా గుడి లోపల. అవే కౌంటర్లు బయట ఓపెన్ ప్లేస్లో పెట్టుంటే ఇంత ఇబ్బంది జరిగి ఉండేది కాదు, ఇంత తోపులాట జరిగేది కాదు. హోటల్స్లలో కూడా భోజనం దొరకలేదని అన్నారు. అది కూడా వాస్తవమే. వాళ్ళు కూడా ఇంత పబ్లిక్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే అక్కడున్న మగవాళ్ళందరూ కూడా గుడి మెయింటెనెన్స్ సరిగ్గా లేదని ఆవేశపడ్డరు. కానీ వాళ్ళ ఆవేశంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే లోపల కొంతమంది లేడీసు వామిటింగ్స్ చేసుకుంటున్నారు, కళ్ళు తిరిగి పడిపోయారు. కాబట్టి లోపల ఉన్న వాళ్ళు మా వాళ్ళు ఎట్లున్నారని వాళ్ళు టెన్షన్ పడ్డరు. వాళ్ళది కూడా తప్పేం లేదు. ఏదేమైనా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు. అదొక్కటి సంతోషించదగ్గ విషయం. ఇది ఇట్లుంటే కొందరు మాత్రం గుళ్ళ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకోవాలా కానీ గుళ్ళకి వెళ్ళి ప్రసాదాలు తీసుకోవడం ఏంది అని అంటున్నారు. గడపలకి పసుపు రాయడంలో సైన్స్ ఉందని నమ్మే వీళ్ళు ఇట్లాంటి సాంప్రదాయాలలో కూడా సైన్స్ ఉందని ఎందుకు నమ్మరు? ఇది తింటే వెంటనే సంతానం కలుగుతుందని కాదు, గర్భధారణకి ఒక అనుకూలత ఏర్పడుతుందని విశ్వాసం. అట్లనే ఆ దేవుడి మీద నమ్మకం. సరే, నమ్మకపోతే నమ్మకపోనియండి. కనీసం నమ్మే వాళ్ళని, వాళ్ళ అభిప్రాయాలనైనా గౌరవించాలి కదా. అసలు ఇదంతా పక్కన పెడితే అక్కడికి వచ్చిన పబ్లిక్ని చూస్తుంటే ఇన్ని లక్షల మంది సంతానం లేక బాధపడుతున్నారా అని బాధ అనిపించింది. ఈ కాంట్రవర్సీలన్నీ పక్కన పెడితే ఆ చిలుకూరు బాలాజీ దయ వల్ల ఇన్ని ఇబ్బందులు పడ్డందుకైనా సరే ప్రసాదం దొరికిన వాళ్ళకి దొరకని వాళ్ళకి సంతాన భాగ్యం ఇవ్వాలని ఆ చిలుకూరు బాలాజీ స్వామివారిని వేడుకుంటున్నా.